నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అటు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ స్ట్రాటజీస్ తోటి ముందుకు వెళ్తున్న తరుణంలో వైఎస్ షర్మిల ఎంట్రీ కాస్త అటు రాజకీయాలనే కీలక మలుపు తిప్పే పరిస్థితికి వచ్చింది. మరి నిజంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తన పార్టీని విలీనం చేసే ప్రక్రియ ముందు జరగబోతోంది. ఆ ప్రక్రియ కనుక జరిగితే, అది జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, వైఎస్ షర్మిల పాత్ర రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది, దీనివల్ల మిగతా పార్టీలు కూడా తమ ఫార్ములాలు ఏ విధంగా మార్చుకోవాల్సి వస్తుంది, ఇక మరోవైపు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఎలాంటి టఫ్ ఫైట్ అవుతోంది అనేది మనం మాట్లాడుకుందాం. మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు ఉన్నారు. శివప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. శివప్రసాద్ గారు, అంటే ఇప్పటివరకు రాజకీయాలు కొంత సామాన్యంగా నడిచినప్పటికీ వైఎస్ షర్మిల ఎంట్రీ అనగానే పూర్తిగా అందరూ ఫార్ములాల గురించి ఆలోచిస్తున్నారు, ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే పద్ధతిలో ఆలోచించే పరిస్థితికి వచ్చింది. సో నిజంగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అనేది తుడిచిపెట్టుకుపోయింది. 2 స్టేట్స్ డివైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే డివిజన్కి కారణం అనేది ప్రజల్లో చాలా భారీగా తీవ్రంగా ఎస్టాబ్లిష్ అయింది. దానికి బీజేపీ మద్దతు తెలిపింది అనేది కూడా బాగా తీవ్రంగా ఎస్టాబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో ఆ 2 పార్టీలు కూడా దాదాపు అక్కడ ఏమీ చేయలేనటువంటి స్థితిలో, జీరో స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా షర్మిలని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకెళ్ళడం, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేయటం, ఈ 2 కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి మలుపుగా దీన్ని భావించాలి. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే. రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజల్లో ఎంత తీవ్రమైనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఉంటే అసలు డివిజనే జరిగేది కాదనేటటువంటి ఒక మాట కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత వైరుధ్యాలు, ఫ్యామిలీ పరమైనటువంటి వైరుధ్యాలు, ఆర్థికపరమైనటువంటి వైరుధ్యాలు, ఆస్తులకు సంబంధించినటువంటి వైరుధ్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరిని బాగా ఎడం చేసినాయి. నిజానికి జగన్ అరెస్ట్ అయిన సమయంలో షర్మిల ఒక్కతే తల్లిని తీసుకుని ఆవిడ పాదయాత్ర చేశారు, చాలా భారీ ఎత్తున. అంత చేసినటువంటి షర్మిలని కానీ, దానికి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి వైఎస్ విజయమ్మని కానీ జగన్ దగ్గరికి తీయలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దూరం చేసుకున్నారు. తల్లి కాబట్టి ఆవిడ చెల్లెలంత దూరం కాకపోవచ్చు, కానీ షర్మిల అయితే చాలా దూరం వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు లేనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా ఉంటే ఎవరికి వాళ్లే ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేసుకుని ఎవరి దారిని వాళ్ళు వచ్చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇటువంటి కుదుపు ఎందుకు వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీ వరుసగా కర్ణాటకలో విజయం సాధించింది, తెలంగాణలో విజయం సాధించింది, ఇక మిగిలింది సౌత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. మరీ ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు షర్మిలని ఇక్కడికి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త జోష్ ఇవ్వడం నెంబర్ 1 పాయింట్ అయితే, కాంగ్రెస్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వైఎస్ జగన్కి చెక్కు పెట్టడం అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు పార్టీకి ఎంత లాయల్గా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక దశలో అధిష్టానం ఏదైనా చెప్పినా కూడా మేము ఇలాగే చేస్తాం అనేటటువంటి స్టేజ్కి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. గతంలో డిక్టేట్ చేసే పరిస్థితి అధిష్టానానికి లేదు ఆ టైంలో. అదే పద్ధతిని జగన్ కూడా అనుసరించారు కాంగ్రెస్ విషయంలో. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి జగన్ పూర్తిగా దూరం అయినారు, జగన్ మోడీకి దగ్గరైనారు, చాలా సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేశారు. లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ వాళ్ళ మద్దతు, ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ జగన్ డౌన్ఫాల్ కోరుకుంటోంది, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కావాలని కోరుకుంటోంది. ఆ 2 కూడా వైఎస్ షర్మిల ద్వారా జరుగుతాయనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. జగన్కి స్వయాన చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి రక్తబంధం కాబట్టి ఆమెని ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా జగన్ని దెబ్బకొట్టడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. తద్వారా ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది అది ఇంకొక ఇష్యూ. అందువల్ల ఇంత ఫాస్ట్గా, ఇంత వేగంగా
ఆమె ఎంట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. 4వ తేదీ ఉదయం 11 గంటలకి ఆవిడ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి తర్వాత వాళ్ళు ఏ పదవి ఇస్తే ఆ పదవి స్వీకరించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఆవిడ చాలా సుస్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, అందువల్ల కొంత రాజకీయాల్లో మార్పు జరిగే అవకాశం మాత్రం డెఫినెట్గా కనిపిస్తుంది. ఓకే, సో మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే ప్రయత్నం మరి నిజంగానే షర్మిల జాయిన్ అయిన తర్వాత భవిష్యత్తు నిర్మాణం కాంగ్రెస్కి అద్భుతంగా ఉంటుందా, అధికారంలోకి వస్తుందా, లేకపోతే కేవలం పూర్వ వైభవం సంతరించుకొని ముందుకు అడుగు వేసే పరిస్థితి ఉంటుంది? ఎలా ఉండబోతుంది? అసలు పూర్వ వైభవం కూడా రాదు. ఓకే, శూన్యమైన దాన్ని ఒకసారిగా తీసుకురావడం అనేది ఏ పార్టీకైనా సరే సాధ్యపడే అంశం కాదు. అంటే తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్లో జగన్కి బలిష్టమైనటువంటి ప్రతిపక్షం టీడీపీ జనసేన యొక్క కూటమి చాలా బలంగా ఉంది. అక్కడ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి యాంటీ ఇంక్యుమెన్స్ ఓటు ఏదైతే ఉందో అది ఈ రెండు పార్టీల యొక్క కూటమికి వెళ్ళే అవకాశం చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ అదే జరిగితే యాంటీ ఇంక్యుమెన్స్ అంటూ ఉంటే, దానికి తోడు జగన్ తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ దాదాపు చాలా సీట్లలో 70కి పైగా సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చోట్ల బ్యాక్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, ఇదివరకు ఎప్పుడు గొంతెత్తి మాట్లాడని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కసారిగా తమ నిరసన గళాన్ని ఓపెన్గా బహిరంగంగా మీడియా దగ్గర వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటినన్నిటినీ తమకు అనుకూలంగా మలుచుకుంటే పార్టీ కొంత మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది. దీన్ని జాగ్రత్తగా కనుక మిగిలిన 5 సంవత్సరాల్లో డెవలప్ చేసుకోగలిగితే ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా అవకాశం వస్తుందేమో అనేటటువంటి ఆశాభావం కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. దాన్నే క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే కాంగ్రెస్కి ఏం లాభం అనేది కూడా దీంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఓకే, సో మరోవైపు అంటే మీరు అన్నట్టు ఒకవేళ షర్మిల నిజంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అని అంటున్నాం కదా, సో కొంత బ్యాక్ స్టోరీ తీసుకున్నట్లయితే తెలంగాణలో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయింది. నేను పాలేరు నుంచి నిలబడతా అని అన్నప్పటికీ లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వడం, అంటే ఏపీలో ఎంట్రీ కోసమైనా ఆమె డ్రాప్ అవ్వలేదు. ఆమె డ్రాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీలో కలపడానికి వాళ్ళు ఇష్టపడాల. ఆ టైంలో ఆ సమయంలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేయడం, అంటే అప్పుడే ఈ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలనే స్ట్రాటజీ. ఈ ప్లాన్ అంతా బహుశా అప్పటి నుంచే ఉండవచ్చు. ఈ ప్లాన్కి ప్రధానమైనటువంటి కర్త కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దీంతో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఓకే, అంటే ఆయన ఎందుకు ఆ పాత్ర పోషించారు అంటే మనం మళ్ళీ కొంచెం వెనక్కి వాటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమె చాలా ప్రయత్నం చేసింది ఇక్కడి నుంచి పోటీ చేయడానికి, ఈవెన్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆమె అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది, బహిరంగంగానే ప్రకటించింది నేను పోటీ చేస్తానని. కానీ ఆవిడ పోటీ చేయడానికి కానీ పార్టీని మెర్జీ చేసుకోవడానికి కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ఆమె కాలు పెట్టడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిరస్కరించింది, వ్యతిరేకించింది. ఓకే, ఇది అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్. ఇప్పుడు సడన్గా ఈ డెవలప్మెంట్ అతి త్వరగా తెర మీదకి వచ్చేసింది. సో మీరు అన్నారు రేవంత్ రెడ్డి పాత్ర అని, అంటే నిజానికి రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది అంటే మీరు అన్నట్టు ఈ వ్యూహం రచించడంలో షర్మిల విషయంలో కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సో ఎటువంటి పాత్ర ఉండబోతుంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చాలా కాలం ఉన్నారు, మీకు తెలుసు, అనేక రకాల పదవులు అనుభవించారు. చంద్రబాబుకి చాలా సన్నిహితంగా మెదిలారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు తనకి రాజకీయ గురువుగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడమే చంద్రబాబు సలహా మీద వెళ్ళారనేటటువంటి వార్తలు కూడా గుప్పమన్నాయి. ఓకే, ఇక్కడ టీడీపీకి భవిష్యత్తు లేదు, ఓటుకు నోటు కేసు ఒక పక్క నమోదైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో టీడీపీకి ఇక్కడ మనుగడ చేసి ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళేటట్టు చేసింది కూడా చంద్రబాబు అనేటటువంటి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమో కాదో మనకి తెలియదు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమనే నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకి. అయితే రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగానో లేకపోతే ఇక్కడ ఎంతకాలం ఉంటే అంతకాలం నేను సీఎంగా ఉంటానో ధ్యాస మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుగా కనిపించట్లా. ఓకే,
కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి పొజిషన్కి ఎదగాలనే కోరిక రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కేవలం తెలంగాణకు సంబంధించిన రాజకీయాలు మాత్రమే కాక ఏపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఆయన తలకాయ పెట్టారు. షర్మిలని అక్కడికి రికమెండ్ చేయడం ద్వారా పార్టీని కాంగ్రెస్లో మెర్జీ చేసి జగన్కి అపోనెంట్గా ఆవిడని అక్కడ ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన అధిష్టానానికి సోనియా గాంధీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంక గాంధీకి కానీ, మల్లికార్జున ఖర్గేకి కానీ ఇవన్నీ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి తాను ఒక పెద్ద థింక్ ట్యాంక్ని, నేను కేవలం కష్టపడి అధికారంలో కాంగ్రెస్ని తీసుకొచ్చాననేటువంటి మాట ఒకటే కాదు, నేను ముందు కాంగ్రెస్ రాజకీయాల్లో నేను చాలా కీలకమైన పాత్ర పోషిస్తాను అనేటటువంటి సిగ్నల్ని అటు అధిష్టానానికి ఇటువైపు ప్రజలకి కూడా ఇచ్చే ప్రయత్నం చేశారని నా ఉద్దేశం. అందులో భాగంగానే షర్మిలని ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ పోటీ చేయనీయకుండా చేసి ఇప్పుడు కీలకమైనటువంటి తరుణంలో అక్కడికి షర్మిలని తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ ఉనికిని అక్కడ మళ్ళీ ప్రతిష్టాపించేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి యొక్క మదిలో నుంచి పుట్టింది మాత్రమే అని నిస్సందేహంగా చెప్పచ్చు. బట్ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ రేవంత్ రెడ్డి అన్నప్పుడు సో అటు కాంగ్రెస్గా లేకపోతే అటు శిష్యుడిగా లేకపోతే విధేయుడిగా ఉన్న విషయంలో అటు చంద్రబాబు నాయుడుగా ఎవరికి పట్టం కట్టే ప్రయత్నం? అంటే ఇప్పుడు కనుక ప్రత్యక్షంగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇందాకే మనం అనుకున్నాం, ఈ జీరోగా ఉన్నటువంటి పొజిషన్లోంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సాధ్యపడే పని కాదు. ఓకే, తెలంగాణలో పరిస్థితులు ఇక్కడ బీఆర్ఎస్కి తీవ్రమైనటువంటి యాంటీ ఇంక్యుమెన్సీ ఉంది, ఎమ్మెల్యేలకి తీవ్రమైనటువంటి యాంటీ ఇంక్యుమెన్సీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎదుర్కొండా బలమైనటువంటి ప్రత్యర్థి బీజేపీ ఉన్నది ఒక దశలో. అటువంటి బీజేపీ ఎప్పుడైతే దిగిపోయిందో, గ్రాఫ్ దిగిపోయిందో, ఇది కాంగ్రెస్కి అద్భుతమైనటువంటి అవకాశంగా రేవంత్ రెడ్డి భావించారు. ఆ ప్రకారమే చాలా చురుగ్గా చాలా వేగంగా పావులు కదుపుతూ వెళ్ళారు. ఆ పావులు కదపడంలో భాగంగా మిగిలిన నాయకులందరూ, కాంగ్రెస్లో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా తన మాట వినేటట్టుగా చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, టీడీపీ మూలాలు తెలంగాణలో చాలా బలంగా ఉన్నాయి. చాలా చోట్ల మీరు క్యాస్ట్ పాలిటిక్స్ పక్కన పెడితే అవి కూడా ఉన్నాయి, ప్రధాన పాత్ర వహిస్తాయి. కానీ టీడీపీకి ఒక బలమైనటువంటి కార్యకర్త వర్గం తెలంగాణలో కూడా ఉంది. లేకపోతే అన్ని సంవత్సరాలు పరిపాలించలేదు. వాడంతా గత్యంతరం లేక వేరే చోటుకి వెళ్ళిపోయారే తప్ప తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంటే ఎట్లా ఉండేదో తెలియదు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చంద్రబాబు తనకి సపోర్ట్ చేసేలా మాట్లాడుకోగలిగినటువంటి స్థితిని ఎప్పుడైతే తెచ్చిపెట్టిందో అది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టింది అని నమ్మాల్సి వస్తుంది. షర్మిలని అడ్డు తొలగించుకున్నారు లేకుండా ఓ పథకం ప్రకారం. చంద్రబాబుతో మాట్లాడుకుని ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవకాశం ఉందో అక్కడల్లా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్కి ఓట్లు వేసేటట్టుగా చేయించగలిగారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసినాయి. మీరు మెజార్టీ చూస్తే 64 సీట్సే కదా కాంగ్రెస్కి వచ్చింది. కేవలం 5 సీట్లు మాత్రమే ఎక్స్ట్రా, అంతే. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి సహాయం మరుపురాడదని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. అందువల్ల ఆ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి ఉంది, తెలుగుదేశం పార్టీ పట్ల ఉంది, తనకి రాజకీయ జీవితం ఇచ్చినటువంటి చంద్రబాబు పట్ల ఉంది, తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత కూడా ఉంది. కాబట్టి తనకు అత్యంత సన్నిహితుడై తనకి ఎంతో సహాయం చేసినటువంటి చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కష్టాలను ఫేస్ చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా చంద్రబాబుని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. షర్మిల అక్కడికి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, నిజానికి మంగళగిరి శాసనసభ్యుడు ఆర్కేని తీసుకుందాం, అతను స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు షర్మిల వస్తోందనగానే నేను షర్మిల వెంటే ఉంటాను. ఇట్లాంటి వాళ్ళు, ఈ టికెట్స్ రాని వాళ్ళందరూ చాలామంది షర్మిల వెంట ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కాదు చంద్రబాబు వైపు చేరతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు చేరతారు, ఎవరి వైపు చేరతారు. చేరినా కాంగ్రెస్ పార్టీలో స్తబ్దంగా ఉన్నటువంటి కార్యకర్త వర్గం ఏదైతే ఉందో దానికి షర్మిల యొక్క ఎంట్రీ కొంత ఊతం ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ పార్టీ ఎవరు? జగన్కి వ్యతిరేకంగా షర్మిల అక్కడికి వస్తుంది కాబట్టి షర్మిల ఎవరికి ఫేవర్ చేస్తోంది? టీడీపీకి ఫేవర్ చేస్తుంది. కాబట్టి టీడీపీకి మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఇక్కడ చేశారు, మేము అక్కడ చేస్తున్నాం. అందువల్ల ఓట్లు చీలిపోయిన ఓట్లు వేరే చోటుకు వెళ్ళినట్టయితే ఇబ్బంది. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది? బీజేపీకి పడతాయా కాంగ్రెస్కి పడతాయా అనే టెన్షన్ ఉండేది. ఇప్పుడు అక్కడ టెన్షన్ ఏం లేదు, ఉన్నదే 2 పార్టీలు. ఈ 2 కలిపి ప్రతిపక్షం, జనసేన కానీ టీడీపీ కానీ ఇద్దరు కలిసే ఉన్నారు.
బీజేపీకి అసలు లేదు ఎట్లాగూ, కాంగ్రెస్ కూడా అసలు లేదు ఎట్లాగూ. కాబట్టి జగన్ వ్యతిరేక ఓటు ఎవరి వైపు పడుతుంది? టీడీపీ జనసేన కూటమి వైపు పడుతుంది. కాబట్టి న్యాచురల్గా ఓకే, జగన్కు ఉన్నటువంటి యాంటీ ఇంక్యుమెన్సీ ఓట్ నెంబర్ 1. నెంబర్ 2, షర్మిల రాక కారణంగా కాంగ్రెస్లో కలిగిన ఉత్తేజం వల్ల కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబుకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఓకే, తద్వారా చంద్రబాబుని సీఎంని చేసే ప్రయత్నం గట్టిగా కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకుంది. ఓకే. ఇంకో ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ అలయన్స్ కేంద్రంలో బీజేపీ చాలా పటిష్టంగా ఉండి ఇటీవలే వరుసనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 రాష్ట్రాలు గెలుపొందినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోంది అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి తనకంటూ కొన్ని స్టేట్స్ కావాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఇక్కడ బీజాలు వేయడమే వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఓకే అని భావించాల్సి ఉంటుంది. ఓకే. సో షర్మిల ఎంట్రీ ఇన్ని మలుపులు తిప్పుతుంది రాజకీయాన్ని. ఓకే, బట్ ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రఘువీరారెడ్డి కానీ, లేకపోతే సాకే శైలజానాథ్ లాంటి వాళ్ళు కానీ, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, సో వీళ్ళంతా సీనియర్లు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సీనియర్స్ ఉంటే మరి షర్మిల రాకను ఏ విధంగా అంటే యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఆ సీనియారిటీ వల్ల కొంత వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఏమన్నా అబ్జెక్ట్ చేస్తారా? లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. నెంబర్ 1 ఏంటంటే అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది. అవును. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు కూడా గత్యంతరం లేదు. వీళ్ళందరూ అక్కడ పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళే. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, శైలజానాథ్ గారు ఉన్నారు, ఇడుగు రుద్రరాజు ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ప్రస్తుతం అధ్యక్షుడు. ఇంతమంది ఉన్నా కూడా కాంగ్రెస్కి ఏమాత్రం అక్కడ బలం పుంజుకోవడం కానీ లేకపోతే ముందుకు రావడం కానీ జరగల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె స్వయంగా జగన్కి వ్యతిరేకంగా రంగంలోకి దిగడం అనేది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక కొత్త ఊపునిస్తుంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్ల వేరే ఎవరినైనా పెట్టుంటే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళేమో, కానీ రాజశేఖర రెడ్డి గారు రక్తాన్ని అక్కడ పెడుతున్నారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ఎవరు దీన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. పైగా షర్మిలకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా భవిష్యత్తులో నెక్స్ట్ 5 years అయిపోయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ ప్రత్యక్షంగా కనుక పోటీ చేసే పరిస్థితి ఏర్పడితే తమ స్థానాలని కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. రఘువీరారెడ్డి అయితే ఆల్రెడీ పెద్దవారు అయిపోయారు. శైలజానాథ్ కూడా అప్పటికి కొంత ఏజ్ మించిపోతుంది అనుకుంటాను. రుద్రరాజు లాంటి వాళ్ళు లేదా పద్మరాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వీళ్ళు తమని తాము కొంతవరకు నిలబెట్టుకునే అవకాశాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాని ఎవరు వ్యతిరేకించి దీన్ని మళ్ళీ ఏదో గందరగోళం చేసే ఉద్దేశం ఎవరికీ లేదు. తులసిరెడ్డి నిన్న మాట్లాడడం విన్నాను నేను. మేము చాలా సంతోషపడుతున్నాం. ఆవిడ రాకని మేము చాలా స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్కి కొత్త ఊపు వస్తుందని మేము నమ్ముతున్నాం. అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవ్ అని చెప్పి చెప్పారు. ఓకే. అందువల్ల వాళ్ళు ఎవ్వరూ దీన్ని వ్యతిరేకించే అవకాశం పొరపాటున కూడా లేదు. రైట్, ఇదంతా ఒకవైపు. మరోవైపు అటు చంద్రబాబు నాయుడు పాత్ర విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో అటు మిత్రపక్షం ఉంటూనే మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వము అని పవన్ కళ్యాణ్ అంటున్న తరుణంలో ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ స్తబ్దుగా ఉంది. సో మరి బీజేపీతో ఏమైనా తెగదెంపులు చేసుకొని మొన్నటికి మొన్న మనం డీకే శివకుమార్ అండ్ చంద్రబాబు వీడియో చూసినట్టుగా సో అటువైపు మళ్ళీ పరిస్థితులు ఇటు తెగదెంపులు చేసుకొని అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఇక్కడ ఇది చాలా గమనించాల్సినటువంటి విషయం. బీజేపీ విషయంలో చంద్రబాబు గతంలో తీసుకున్నటువంటి స్టాండ్ చంద్రబాబుని చాలా ఇరుకట్టంలో పడేసింది. చాలా దారుణంగా దెబ్బతీసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే కారణం ఏంటంటే చంద్రబాబు కూడా కావాలని బీజేపీని వ్యతిరేకించాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉండుండకపోవచ్చు. ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశం టోటల్గా అసలు జరిగేది కాదు, అది బీజేపీ స్పష్టంగా చెప్పేసింది. ప్రత్యేక ప్యాకేజ్ విషయం చెప్పారు వాళ్ళు, దాన్ని కూడా సమర్థవంతంగా బీజేపీ గవర్నమెంట్ నుంచి అది తీసుకురాలేకపోయారు. మరోవైపు ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ చంద్రబాబుని తీవ్రంగా విమర్శించింది. ఏమీ చేయలేని వాడు నువ్వు బీజేపీలో ఎందుకంట కాగుతున్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఏంటి ప్రయోజనం నీకు, ప్రజలు మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. ఆ నేపథ్యంలో ఏం చేయలేని పరిస్థితుల్లో బీజేపీ మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేశాడు. దానికి తోడు ఒక రకమైనటువంటి అహంకారం చంద్రబాబు విషయంలో చాలా దెబ్బతీసింది. ఒకనొక సందర్భంలో ఎవరండి అమిత్ షా ఎవరు, నాకు 40 ఏళ్ళ సీనియారిటీ నాది పాలిటిక్స్లో, ఎందుకు బాలయ్య బాబుని పెట్టి కూడా తిట్టించారు కదా, 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అమిత్ షా గురించి మీరు నాకు చెప్తారేంటి అని ఓపెన్గా చంద్రబాబు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అమిత్ షా ఎప్పుడు వచ్చాడు అనేది ప్రధానమైనటువంటి విషయం కాదు. అమిత్ షా దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారో, ఆ ద్వయం ఎంత అద్భుతాలు సృష్టిస్తోందో అది పరిగణనలోకి తీసుకోవాలి కదా.
కానీ ఈ అహంకారం అనేది చాలా దెబ్బతీసింది. దాంతో బీజేపీ టోటల్గా చంద్రబాబును దూరం పెట్టింది. ఆ దశలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి తీవ్రమైనటువంటి పరాభవానికి గురయ్యాడు. ఆ తర్వాత ఈ కేసులు గొడవ, రీసెంట్గా జరిగినటువంటి ఉదంతం, జైలుకి వెళ్ళడం, 56 రోజులు జైల్లో ఉండటం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే. ఇంకో పక్క నుంచి బీజేపీ తన స్టాండ్ ఏంటో ఇప్పటివరకు చెప్పరా. ఎన్నికలు సమీపిస్తున్నాయి ఓ పక్క, ఇట్లాంటి టైంలో కూడా తన స్టాండ్ ఏంటో చెప్పకపోతే ఏం చేయాలి వాళ్ళు? మరోవైపు బీజేపీ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా పైకి ఎంత సాఫ్ట్గా చాలా నార్మల్గా ఉంటాడో, ఓకే, కొన్ని థాట్స్ విషయంలో చాలా కరాఖండిగా స్ట్రిక్ట్గా ఉంటాడు. బీజేపీ ఎప్పుడైతే మెతక వైఖరిని వహిస్తోందో, నాల్చుడు ధోరణిని వహిస్తోందో, నేను దీంతో పెట్టుకుంటే జరగదిహ అనే స్టేజ్ వచ్చినప్పుడు నిర్ద్వంద్వంగా కట్ చేసుకోవడానికి కూడా వెనకాడు. అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా తెగదంపులు చేసుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతని రాష్ట్ర ప్రయోజనాలు ముందు ఇంపార్టెంట్. జగన్ని పడగొట్టడం అనేది ఇంపార్టెంట్. అదైపోతే తర్వాత ఏమైనా చేయొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెగదెంపులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ తెగదెంపులు చేసుకోకుండా చంద్రబాబుని విడిచిపెట్టి ఒకవేళ అతను వెళ్ళిపోయాడు అనుకోండి, అతను కలిగే ప్రయోజనం కూడా ఏం లేదు. ఓకే, ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది ప్రశ్నార్థకమే. గత ఎన్నికల్లో కూడా ఇట్లాగే వాళ్ళు చాలా చెప్పారు, మేము గంగలో కలిపేస్తాం, వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, వైజాగ్ సముద్రంలో కలిపేస్తాం, చాలా మాటలు చెప్పారు. ఏం జరగల. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే ఉండి తీరుతాడనేది నా నిశ్చిత అభిప్రాయం. సో మరోవైపు అంటే ఇన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్యలో ఏ పార్టీ వచ్చినా లేకపోతే రేపు ప్రభుత్వం మారినా సంథింగ్ ఏం జరిగినా కూడా మరి ఏపీ అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండే సిచ్యువేషన్ ఉంటుందా? అలా ఉండాలంటే బీజేపీతో దోస్తీ మెయింటైన్ చేయాలి. కానీ ప్రస్తుతానికి తాము అధికారంలోకి రావడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రస్తుతానికి ఇద్దరు కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నారు పరోక్షంగా. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి జనసేన టీడీపీ కూటమి కాంగ్రెస్ వ్యతిరేక వైఖరి వహించవచ్చు. ఒకసారి అధికారంలోకి వచ్చేసారు, ఇంకా వాళ్ళకి వీళ్ళ సానుభూతి వాళ్ళకి అవసరం లేదు. కాంగ్రెస్ భుజాన్ని వేసుకుని పోయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వాడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది, వ్యతిరేకించే అవకాశం ఉంది, బీజేపీకి దగ్గర అయ్యే అవకాశం కూడా మళ్ళీ ఉంది. ఇదంతా ఒక పథకంలో భాగంగా, ఒక ప్లాన్లో భాగంగానే జరుగుతుందేమో అనే అనుమానం కూడా రాక తప్పదు. ఓకే, సో ఓవరాల్గా చూస్తే వైసీపీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం అండి. సో వైసీపీ వైనాట్ 175 అనుకుంటూ ముందుకెళ్తోంది. సో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము దెబ్బ కొడతాము, జనసేన ఓట్లు చీల్చుతాము, తర్వాత చంద్రబాబు మేమే అధికారంలోకి వస్తాం, ఇవన్నీ చెప్పినప్పటికీ ఒక వైనాట్ 175 అనే పార్టీని వీళ్ళంతా కూడా ఛేదించగలరా, అధికారం నుంచి దించగలరా? అది కేవలం వాళ్ళ యొక్క అహంకారాన్ని తెలియజేస్తుంది తప్ప, మేకపోతు గాంభీర్యాన్ని తెలియజేస్తుంది తప్ప వాస్తవం మాత్రం కాదు. ఎందుకంటే తీవ్రమైనటువంటి యాంటీ ఇంకంబెన్సీ ఉంది, ఎమ్మెల్యేల మీద కూడా ఉంది చాలా చోట్ల. అట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఎదురవుతుంది. దాన్ని తట్టుకుని బయటికి రావాలంటే జగన్కి చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కేవలం పథకాల మీద, డబ్బులు విరజిమ్మడం మీద ఆధారపడి జగన్ రాజ్యం చేస్తున్నారే తప్ప ప్రజాపాలన అనేది శూన్యం. అనేక ప్రభుత్వ శాఖల్లో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అక్కడ పరిస్థితి చూస్తే. రాష్ట్రం కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది ఏపీకి. అసలే లోటు బడ్జెట్తో స్టార్ట్ అయినటువంటి ఏపీ ఈరోజు అతపాతాళానికి వెళ్ళిపోయింది. దాన్ని బాగు చేయడానికి ఇంకో 20 ఏళ్ళైనా పట్టచ్చు. కాబట్టి చంద్రబాబు లాంటి విజనరీ ఉంటేనే సాధ్యపడుతుందనే స్టేజీ జనంలోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ఎవరైతే లబ్ధిదారులు మాత్రమే ఉన్నారో, ఊరికే తిని కూర్చుని ఇంట్లో నెలకో 20,000 25,000 ప్రభుత్వం వేస్తుంది, తింటూ గడిపేద్దాం అనుకునే వాళ్ళు తప్ప జగన్ని మెచ్చి ఓటు వేసే వాళ్ళు ఉండడం చాలా తక్కువ. కాబట్టి జగన్కి వ్యతిరేకతే వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్ కంక్లూజన్ ఏం చెప్తారు సార్? మరి ఇప్పుడు షర్మిల యొక్క ఎంట్రీ, షర్మిల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. షర్మిల ఎంట్రీ అనేది మాత్రం డెఫినెట్గా ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు కాబోతోంది. ఆ కుదుపు చంద్రబాబుకి ఫేవరబుల్గా ఉండబోతుంది. ఓకే, ఇది ఫైనల్ వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. థ్యాంక్ యూ. రైట్, సో మొత్తానికి అది పరిస్థితి. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అందులో భాగంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా ఒక కీలక మలుపు తిప్పే దిశగా అడుగులైతే పడుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, ఎటువంటి సమీకరణాలు ఉండబోతున్నాయి అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.